హాయ్ అందరికీ. ఈవినింగ్ స్నాక్కి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మఫిన్స్, కేక్ చేయరాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా పొంగనాల ప్యాన్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా గుల్ల గుల్లగా ఉందో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ప్రాసెస్ ఎలానో సేమ్ నేను చేసిన ప్రాసెస్లో చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే వేడి పాలు ఒక 1 కప్పు తీసుకున్నాను. నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను రా బెల్లం వేస్తున్నాను త్వరగా కరిగిపోవాలని 1 కప్పు వేడి పాలు వేసి 3/4 అంటే 3/4 అయినా 1/2 కప్ అయినా బెల్లం వేసుకోండి. బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. షుగర్ కూడా వేసుకోండి. ఇది కరిగిపోయేంత వరకు ఒక 7 to 10 మినిట్స్ పక్కన పెట్టండి. వేడి మిల్క్ కాబట్టి 5 to 7 మినిట్స్లోనే మంచిగా బెల్లం అంతా కరిగిపోతుంది. కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి. వేడి పాలు బెల్లం వేస్తే అయినా పర్లేదు, అది విరిగిపోయింది చెయ్యొచ్చో చేయకూడదు అనకండి, చేసుకోవచ్చు. మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో మంచిగా ఇదంతా కరిగిపోయిన తర్వాతకి 3 to 4 స్పూన్ తోటి నేనైతే నెయ్యి వేసాను. మీకు ఆయిల్ అయినా వేసుకోండి, నార్మల్గా మనం యూజ్ చేసే ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. స్మూత్గా మంచి బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇదో చిన్న టిప్ అన్నట్టు, మనకి కేక్ అంటే మఫిన్స్ అయినా మంచిగా రావాలంటే. సో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసాను, అది లేకుంటే విలాచిని క్రష్ చేసి వేసుకోండి. 1 కప్పు మిల్క్కి 1 కప్పు గోధుమ పిండి వస్తుంది. మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే రాగి ఫ్లోర్ తోటి అయినా చేసుకోవచ్చు. రాగి ఫ్లోర్ వేసుకుంటే మాత్రం ఒక 2-3 స్పూన్స్ గోధుమ పిండి ఖచ్చితంగా వేసేయండి, మొత్తం రాగి ఫ్లోర్ కాకుండా. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కేక్లో వేస్తాం కదా మనం బేకింగ్ పౌడర్, అది అయినా వేసుకోండి. అది లేకుంటే బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్సే వేస్తాను కోకో పౌడర్ లేదు మా దగ్గర అయినా కూడా చాక్లెట్ ఫ్లేవర్ రావాలి అంటే మీరు ఏం చేయాలి, రాగి ఫ్లోర్ వేసుకోండి. రాగి ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 1 స్పూను బూస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి, కలర్ని చేంజ్ చేస్తుంది. లేదు బూస్ట్ ఏం పర్లేదు, నార్మల్గానైనా చేసుకోవాలంటే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ వేసేయండి. సేమ్ ప్రాసెస్లో మంచిగా కలుపుకోవాలి, లమ్స్ లేకుండా. బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది, మనకు కేక్ కూడా అంత బాగా వస్తుంది. సేమ్ ఇదే బ్యాటర్తో మీ దగ్గర కేక్ ట్రే ఉంటే అందులో పోర్ చేసుకోండి, లేదంటే మఫిన్స్తో చేయండి. ఇవి ఏమీ లేవక్క మాకు మఫిన్తో ఇవేం లేదు, సింపుల్గా చేయాలి, బట్ కేక్ ఫ్లేవర్ ఉండాలంటే పొంగనాల ప్యాన్ ఉంది కదా, పొంగనాల ప్యాన్ యూజ్ చేయండి. బ్యాటర్ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. జస్ట్ మనము బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఒక టైం ఉంటే ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి, లేదంటే వెంటనే చేసుకోవచ్చు. పొంగనాల ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని మనము చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో కొంచెంగా పోర్ చేసుకోండి. కొంచెం పోర్ చేసుకొని మధ్యలో మీరు చాక్లెట్ బైట్స్ వేయండి, ఇంకా పిల్లలు తినేటప్పుడు బాగుంటుంది. లావా కేక్ అంటాం చూడండి, బయట మనకి లావా కేక్ లాగా దొరుకుతుంది కదా, అలా ఉంటుంది. లేదంటే కొంచెం మనకి అంటే ఇలా చాక్లెట్ బిస్కెట్ లాగా ఉంటుంది చూడండి, లోపలంతా క్రీమ్ ఉండి పైన బిస్కెట్ టైప్, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ అవసరం లేదు, మా పిల్లలకి ఓన్లీ ఇలానే ఇద్దామనేసి నేను చాక్లెట్ ఏం వేయకుండా మళ్ళీ ఇలానే చేశాను. సో కొంచెం మధ్యలో ఏమైపోతుంది అంటే మనము ఈ పొంగనాల ప్యాన్ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సైడ్ ఇవేమో అలానే ఉంటాయి గోల్డ్ కలర్లో, మధ్యలో కొంచెం బ్లాకిష్ ఉంటుంది. అంటే నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టినా కూడా వెంటనే అయిపోతాయండి, కొంచెం టైం అవసరం లేదు. 1 మినిట్లో వెంటనే అయిపోతుంది. పర్ఫెక్ట్గా బాగా మాడిపోకుండా చూసుకోండి, అంతే. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ పిల్లలకి. అసలే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, ఇలా ఏదో ఒక రకమైన స్నాక్స్ ఇవ్వమంటారు. ఎస్పెషల్లీ చాక్లెట్ లాంటివి అంటే పిల్లలకి ఇష్టము. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఇంకా బయట కొనమన్నా అంటే అస్సలు అడగరు. అండ్ టేస్ట్ కూడా సేమ్ కేక్ లాగానే ఉంటుంది. మంచిగా పైన కొంచెం క్రిస్పీగా, లోపల వెరీ సాఫ్ట్ అండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ మెజర్మెంట్తో.